గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కామెంట్లు, కాంట్రవర్సీలు వీటి గురించి మాట్లాడుకుంటే పొలిటికల్గా కాకుండా కొంచెం ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చకు వచ్చినటువంటి అంశం వస్త్రధారణకి సంబంధించి మహిళలు ఏ డ్రెస్సులు వేసుకోవాలి, వాళ్ళు చీరలు కట్టుకోవాలా, లేకుంటే మహిళలకే స్వేచ్ఛగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మీరేమంటారు? ఈ మొత్తం డిఫరెంట్ వర్షన్స్ అన్నీ వినిపిస్తున్నాయి కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని ఎవరు చెప్పడానికి లేదు, కానీ మన సమాజం భారతదేశంలో మహిళలకు సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నా భారతదేశంలో మహిళల్ని అందరినీ మనం గౌరవించుకుంటాం. ఒక తల్లి రూపంలో, ఒక చెల్లి రూపంలో, ఒక బిడ్డ రూపంలో, భార్య రూపంలో మనమే చెప్పాం కదా, ఎప్పుడు ఎక్కడ ఎట్లుండాలో అట్లుండాలి. అంతేగాని ప్రతి దగ్గర ఒకేలాగా ఉంటాను అని అంటే కుదరదు కదా. ఈ మధ్యన ఈ దుమారం అంతా చూస్తున్నాం. మీరు ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు అని కొంతమంది మాట్లాడటం. వాళ్ళు మాట్లాడే వరకు ఎందుకు తీసుకురావాలని, ఎందుకు ఉండాలి? గౌరవం ఉంటే మంచిదే కదా. మన ఇంట్లో మన తల్లి ఎట్లా ఉండాలని మనం తల్లిని ఎందుకు గౌరవిస్తాం? తనకు కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి. మనం ఇవాళ ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారంటాం. పూజించాలి అని అంటే నువ్వు ఎట్లుంటే అట్లా పూజిస్తారా? దానికి ఒక నియమం, నిబంధన, ఒక పద్ధతి ఉంటుంది కదా. మీ ఇళ్ళలో, మీ ప్రైవేట్ ప్లేస్లో మీరు ఎట్లయినా ఉండండి, కానీ నలుగురిలో వచ్చేటప్పుడు అందరు గౌరవించే విధంగా ఉండాలి. అంటే మన వేషధారణను ఇంకొకళ్ళు అసహించుకునే వరకు ఎందుకు మనం వెళ్ళాలి? ఇంకొకళ్ళు మన గురించి ఇంత మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది ఎవరైనా కావచ్చు. గౌరవంగా ఉంటే తప్పేంటి? అంటే మనం ఇష్టం అని అంటే అది ఏదో ఇంట్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో మాంసం తింటున్నామని బొక్కల మెడలో వేసుకొని పోం కదా. ఎక్కడ తినాలో అక్కడే తింటాం. అట్లాగే ఎక్కడ ఏది వేసుకోవాలో అట్లనే ఉండాలి. కానీ సమాజానికి ఏం చెప్తున్నాం? మన ఇంట్లో ఉండే పిల్లలకి ఏం చెప్తున్నాం? మనకే మంచిగా అనిపించదు కదా. మనం ఇవాళ మనం నైట్ గౌన్లలో ఉంటారు చాలామంది. ఎవరైనా వచ్చినా మనం అట్లా పోం, చీర కట్టుకొని పోతాం. మనకు అంటే సమాజంలో మనకు ఒక ఇది ఉన్నప్పుడు, మన వేషధారణకు ఒక గౌరవం ఇవన్నీ ఉన్నప్పుడు దానికే పరిమితం అయితే మంచిది కదా. అంటే వాళ్ళు చేసింది అందరికీ ఆపాదించడము, మీరు వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఉండొచ్చు, కానీ ఒక స్థాయి వరకే, లేదా దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోవాలి. కానీ దాన్నే మన సంస్కృతికి అది విరుద్ధం. అది నేనైతే దాన్ని హర్షించానండి. తప్పకుండా మహిళలు నిండుగా చూడీదార్ వేసుకోవచ్చు, చీర కట్టుకోవచ్చు. ఏదైనా మనం ఎవరైనా చేతులెత్తి నమస్కారం పెట్టాలి అని అంటే మనం నిండుగా ఉంటేనే అది మన సాంప్రదాయం, మన గౌరవం. అంతేగాని దాన్ని ఒకళ్ళు విమర్శించడం, అట్లా చెప్పడానికి నువ్వెవరు అనటం, అట్లా ఉండొద్దని కొందరు అనటం, ఉంటే నీకేంటి అనటం, దీనికి ఎక్కడో అక్కడ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి విజ్ఞతకు వాళ్ళని వదిలేయాలి. ఇప్పటికైనా మహిళలు, అది ఎవరైనా కావచ్చు, సమాజంలో మనకు ఉండే గౌరవాన్ని దక్కించుకోవాలి, గౌరవంగా ఉండాలి. సమాజం కూడా చూసి హర్షించే విధంగా మన కట్టుబొట్లు కానీ, మన వేషధారణ కానీ, మన ఇవన్నీ ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అట్లనే ఉంటాను. అంటే అందరు అట్లనే ఉండాలని, నేను చీర కట్టుకుంటే అందరు నిండుగా చీర కట్టుకోవాలని కాదు, కానీ ఒక సర్టన్ లిమిట్స్, కొన్ని పద్ధతులు అయితే తప్పకుండా మహిళలకు ఉండాలి. అది అందరికి మంచిది. సో ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ గతంలో కంటే ఎక్కువ సీట్లతో వస్తారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే సత్యవతి రాథోడ్ గారు మళ్ళీ పోటీ చేస్తారా, ఉంటున్నారా ఈసారి ఎన్నికల బరిలో? నేను కేసీఆర్ గారు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను, క్రమశిక్షణ గల నాయకురాల్ని. నేను కేసీఆర్ గారు ఏం ఆదేశిస్తే అది చేస్తాను. పోటీ చేయమంటే పోటీ చేస్తాను, నామినేటెడ్ పదవి ఇస్తే నామినేటెడ్ తీసుకుంటాను, లేదు పార్టీ ఆఫీస్లో కూర్చొని ఇదే పని చేయమంటే అది చేస్తాను. కానీ అంటే నా వ్యక్తిగతంగా అయితే నేను పోటీ చేయాలి, నా ప్రాంతం నుంచి ఒకసారి అవకాశం వస్తే పోటీ చేయాలని ఆలోచిస్తున్నాను. బట్ కేసీఆర్ గారిని ఎప్పుడు ఇది కావాలని అడగలేదు నేను. నాకు వచ్చిన అన్ని పదవులు ఆయనే పిలిచి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయనే పిలిచి ఏం చేయమంటే అది చేస్తాను. అనేక విషయాల మీద మనం మాట్లాడాం. నిజంగా ఇవాళ
ప్రధానంగా మాట్లాడుకుంది కవిత గారి గురించి. కవిత గారు ఇప్పటికైనా తను మాట్లాడే మాటలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. తను నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే దానికో మార్గం ఉంటుంది. కానీ ఇంకొకళ్ళ మీద తుమ్మెత్తి పోసి ఇన్ని రోజులు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుకుంటూ తను ఇచ్చేస్తే అది తనకు మంచిది కాదు, ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కవిత గారి గురించి ఎవ్వరం గట్టిగా మాట్లాడలేకపోతున్నాము అని అంటే తను అర్థం చేసుకుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఇప్పటికీ మా నాయకుడి బిడ్డగా మాతో కలిసి పనిచేసిన దానిగా మేము గౌరవిస్తున్నాం. కానీ తను హద్దులు మీరి మాట్లాడేటప్పుడు మొత్తం బీఆర్ఎస్ అంటేనే అవినీతిమయమైనట్టు, అమరవీరుల స్తూపం కట్టిస్తే అందులో అవినీతి చేసిందని మాట్లాడుతుంది. సెక్రటరియట్ అప్పుడు రేవంత్ రెడ్డి గారేమో అందులో లంకె బిందెలు ఉన్నాయి, అందుకనే రాత్రికి రాత్రి కేసీఆర్ గారు ఇది చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అన్ని ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మాట్లాడతాడు, అది కేసీఆర్ గారు కట్టింది. సెక్రటరియట్లో కూర్చుంటాడు, అది కేసీఆర్ కట్టింది. అమరవీరుల అమరజ్యోతి అక్కడ ఇచ్చేసింది, అందులో కూడా అవినీతి జరుగుతుంది. 2 కలెక్టరేట్లు కడితే మునిగిపోవడానికి అవినీతికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువ వరదలు వస్తే హైదరాబాదే మునిగిపోతుంది. హైదరాబాదే అంటే అక్కడ లోతట్టు ప్రాంతం ఉండొచ్చు. కలెక్టరేట్ అంటే దాదాపు ఎక్కువ భూములు తీసుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ వేరే రాష్ట్రాల సెక్రటరియట్ కూడా లేనట్టు తెలంగాణ కలెక్టరేట్లు ఉన్నాయి, తెలంగాణ జిల్లా కలెక్టరేట్లు ఉన్నాయి. ఇవాళ అందరూ వచ్చి ఒక స్టడీ, కేసీఆర్ గారు చేసిన అనేక కార్యక్రమాలు అందరికీ ఒక పాఠ్యాంశం, ఒక స్టడీ టూర్ లాగా వచ్చి చూసిపోయారు. మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. కాళేశ్వరం నుంచి మొదలుపెట్టింది పిసి ఘోష్. ఇక మీరు చూసారు, కమిషన్ వేస్తే ఏదో కొండందోవి ఎలుకను పట్టినట్టు ఆయన ఏదో మళ్ళీ సిబిఐకి ఇచ్చి ఇక్కడ ఏం లేదని తేలిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద నెట్టొచ్చు నెప్పమని బీజేపీ వాళ్ళ మీద సిబిఐ పంపించారు. అలాగే కవిత గారు ఒక మాట నిన్న మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎట్లా నడుచుకోవాలో బీఆర్ఎస్ నడుచుకోవట్లేదు అని చెప్పింది. తను పెట్టే పార్టీ నడిపించుకోమనండి, మా పార్టీ ఎట్లా నడవాలి, మేము ఎట్లుండాలి, మాకు ఏ మేరకు స్వాతంత్రం అవన్నీ మాకు తెలుసు. కానీ అదేదో ఆమె నడిపించుకొని ఆమెను చూసిన తర్వాత చూద్దాం తను ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ఎంత ప్రజాస్వామ్యం ఉంటుందో. కవిత గారు మాటలు వింటే నిజంగా నవ్వు వస్తుంది. తన స్థాయికి మించి, శక్తికి మించి అనవసరంగా ఇతరుల మీద నీలాప నిందలు వేస్తూ నిజంగా తన ప్రసంగం కౌన్సిల్లో ఉందంటే అందరు చూసిండ్రు ఏం గొప్పగా. నేను ఈ అనేక విషయాలు ప్రస్తావించిన, వాటికి పరిష్కారం చూపిన, వీటి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చేయండి అని చెప్పి ఒక సభానాయకుడిగా ఆయనకి ఏమైనా బాధ్యతలు ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఎంతసేపు ఏడుపు పెడబొబ్బులు, లేకపోతే అది చేసినా ఇది చేసినా, నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు రాలేదు, కాంట్రాక్టర్ రాలేదు, అవన్నీ ఎందుకు అంటే నువ్వు ఆశించావా వీళ్ళందరూ రావాలని? కాబట్టి ఇవన్నీ వదిలేసి తను రాజకీయ పార్టీ పెడితే నేను శక్తిగా వస్తా అంటే కేసీఆరే నీకు బ్రహ్మాండమైన శక్తి ఇచ్చిండు. ఇప్పుడు ఒక రోజు రోజుకు నువ్వు శక్తి కోల్పోవడం తప్ప పొందేదేం ఉండదు. పొందితే మేము తప్పకుండా హర్షిస్తాం. కానీ నువ్వు ఇంకోళ్ళ మీద ఇచ్చేసి ఇతరుల మెడల మీద తుపాకీ పెట్టి కాల్చి నేను బాగుపడతాను, నేను ఇది చేస్తాను అంటే అది ఎప్పటికీ జరగదు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నీకు వ్యక్తిగతంగా ఉన్న గౌరవాన్ని, ఇప్పటి వరకు నువ్వు పొందిన దీన్ని మళ్ళీ వదులుకోవద్దు అని చెప్పి మాత్రం కవిత గారికి చెప్పదలుచుకున్నాను. Yes, Amma. Thank you so much, Amma. Thank you, Amma. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.